ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరు కాబోతున్నారట. క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. సో ఈటలకి ఏంటి సంబంధం ఈ విషయం అంటే, ఆయన ఆ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, అసలు క్యాబినెట్ అప్రూవ్తో నిధులన్నీ రిలీజ్ చేసిరా లేదా అన్నది పాయింట్ అక్కడ. ఒకవేళ క్యాబినెట్ అప్రూవల్ లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఉండాలి. ఒకవేళ ఎక్సెస్కి లేకపోతే అందులో అక్రమాల కోసం బిల్లులు రిలీజ్ చేసి మరి ఎట్లా రిలీజ్ చేసిరనే క్వశ్చన్ అడుగుతారు. అప్రూవల్ లేకపోతే ఇది అప్రూవల్ లేకుండా ఎట్లా చేసిరనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఈటల ముందున్న ఇవే. కాకపోతే ఈయనకు అంత ఈయనేదో చేసిండన్న ఆరోపణ కాదు కదా, ఏమీ లేదు అక్కడ. ఈటల రాజేందర్ మొత్తం అంతా మనసు రంగరించి మెదడు కిందికి తీసి లోపల పెట్టి పైకి తీసి కేసీఆర్ చేసిన వ్యవహారం ఇదంతా. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్న జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరు కాబోతున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ ఉదయం హాజరు కావాలని సమన్లు పంపింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సిఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపైన వాంగ్మూలాలు ఇచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలేమైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏంటి అనే విషయాలపై ఈటలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నది. మంత్రిమండలి ఆమోదం లేకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని దస్త్రాలు మంత్రిమండలి ముందుకు రాలేదని పలువురు ఇప్పటికే కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. కాగు కూడా ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చుతో పోల్చితే వనగూరే ప్రయోజనంతో పాటు పలు ఆర్థిక సంబంధమైన లోపాలను తన నివేదికలో ఎత్తి చూపింది. సో ఈ పరిస్థితుల్లో ఆయనకి నోటీస్ ఇచ్చారు, ఆయన అటెండ్ కాబోతున్నారు. ఇప్పుడు ఆయన చూడండి, ఆయనకి ఇచ్చిన డేటు, ఆయనకి రమ్మన్నారు, ఒక డేట్ చెప్పిండు, ఆ డేట్ నాడు పోతున్నాడు. కేసీఆర్ చూడండి 5వ తారీఖు అన్నాడు, అమ్మమ్మ ఇప్పుడు మళ్ళీ 11వ తారీఖు మార్చిండు. అంతకుముందు విద్యుత్ కుంభకోణాలకు సంబంధించి అయితే ఏకంగా కమిషన్ ఇన్ఛార్జ్ ముందు ఆయన ఆరోపణలు చేసి ఆయన మీద అట్లా తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు 11వ తారీఖు అటెండ్ అవుతాడా లేదన్నది చూడాలి. ఇప్పుడు ఈయనది ఇలా 6వ తారీఖు ఏమో ఈటలది, 9వ తారీఖు హరీష్ రావుది, 11వ తారీఖు కేసీఆర్.